హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్‌లో భాగంగా మనం ఎకానమీలో ఇంతవరకు మనం ఆర్‌బీఐ గురించి చూసాము. ఆర్‌బీఐ విధులు, అలాగే వాటి యొక్క ఫంక్షనాలిటీ చూసాము. దాని యొక్క అనుబంధ సంస్థలున్నాయి. అవి అంతగా ఇప్పుడు అడగట్లేదు. కాబట్టి అటువంటివన్నీ మనం యూనిట్ లాస్ట్‌లో చూద్దామనమాట. మనకి మేజర్ ఫోకస్ దేని మీద ఉందో ఈ యొక్క గ్రూప్ 2 దాని మీద మనం ఫోకస్ చేయాలన్నమాట. తర్వాత ఎక్కువగా మన క్వశ్చన్స్ టాక్సెస్ నుంచి వస్తున్నాయి. కాబట్టి సెకండ్ యూనిట్ అనేటటువంటిది మనకి చాలా హ్యూజ్, చాలా పెద్ద చాప్టర్ అన్నమాట. దాదాపు మనకి ఇది చాలా లెంతీ అవుతుంది. కాబట్టి వన్ బై వన్ మనం చూసుకుంటూ ప్రయారిటీ వైజ్‌గా మనం వెళ్దాం. లాస్ట్‌లో ప్రయారిటీ లేనివి చెప్పుకుందాం యూనిట్ 2లో. అందులోని భాగంగా ముందు ఆర్‌బీఐ గురించి చెప్పుకున్నాము. అలాగే ఇన్ఫ్లేషన్ గురించి, ద్రవ్యోల్బణం గురించి చెప్పుకున్నాము. తర్వాత ఇంపార్టెంట్ జీఎస్టీకి ముందు మన యొక్క ట్యాక్స్ సిస్టమ్, ఇది మనకి ఇంపార్టెంట్. అందుకే ఇది మనం ముందుగా చెప్పుకుందాం. ముందుగా మనకి ఈ ట్యాక్స్ అనేటటువంటిది ఏంటి? ఈ ట్యాక్స్ అనేటటువంటిది ముందుగా మనకి ఈ యొక్క ట్యాక్సేయర్ అనేటటువంటి లాటిన్ పదం నుంచి అయితే ఇది మనకి వచ్చిందనమాట. ట్యాక్సేయర్ అనేటటువంటి లాటిన్ పదం నుంచి ట్యాక్స్ అనేటటువంటిది మనకి వచ్చిందనమాట. అలాగే ఎందుకు ఈ ట్యాక్స్ అంటే ఇది ఇప్పటి నుంచి కాదు, ఆర్యుల నుంచి మనకు ఉంది బలి అనేటటువంటి పన్ను. అలాగే కౌటిల్యుడి మనకు తెలుసు, కౌటిల్యుడి అర్థశాస్త్రం నుంచి కూడా మనకి పేర్కొన్నాడనమాట. అలాగే మనకి చట్టబద్ధంగా ప్రతిఫలం ఆశించకుండా ప్రభుత్వానికి మనం చెల్లించేటటువంటి నగదునే మనం ట్యాక్స్ అంటాం. అయితే ఇందులో మనం ముందుగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కాలక్రమేణా మనం పరిస్థితులకు తగ్గట్టుగా దీన్ని మార్చుకుంటూ వచ్చామన్నమాట. దాదాపుగా మనకి జిఎస్టీ రాకముందు, ఈ యొక్క జిఎస్టీ అంటే 2017 జూలై 1 ఇంతకు ముందు వరకు కూడా మనకి 23 రకాల పరోక్ష పన్నులు ఉండేవి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేటటువంటి మనకి 23 దాకా ఉండేవి అనమాట. ఈ 2017లో ఏం చేసామంటే అన్నిటినీ కలిపి మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్గా తెచ్చుకున్నాం అనమాట. ఇంతకుముందు మనకి ఏముండేదంటే జిఎస్టీకి రాకముందు ఎక్సైజ్ ట్యాక్స్ ఉండేదన్నమాట. ఎక్సైజ్ పన్ను ఏంటి? ఎక్సైజ్ పన్ను అంటే ఇది కేంద్రంకి సంబంధించింది అనమాట. కేంద్రంకి అంటే ఏదైనా వస్తువు కానీ ఉత్పత్తి చేసినట్లయితే ఆ వస్తువు ఉత్పత్తి పైన మనం వేసేటటువంటి పన్ను అనమాట. వస్తువులు ఉత్పత్తి అంటే ఎవరు చేస్తారు? మనకి ఎవరు చేస్తారు? వ్యాపారులు చేస్తారు. అంటే ఇది బేసికల్గా మనకి వ్యాపారుల పైన విధించేటటువంటి పన్ను అనమాట, ఎక్సైజ్ పన్ను. మరి ఆవిడ అమ్మాలి కదా ఎక్కడో దగ్గర, రాష్ట్రాల్లో అమ్ముతారు. కాబట్టి ఏ రాష్ట్రంలో అమ్మితే మనకి ఆ రాష్ట్రం అనేటటువంటిది పన్ను విధిస్తుంది అనమాట. దాన్ని మనం ఏమంటామంటే సేల్ ట్యాక్స్ అంటాం. దాన్నే మనం అమ్మకం పన్ను అని అంటాం అనమాట. వీటి మీద పెద్దగా ఇప్పుడు అడగట్లేదు, అందుకే లైట్గా వెళ్ళిపోతాం. మెయిన్ మన జిఎస్టీ ప్రెజెంట్ ట్యాక్స్ సిస్టమ్ మీద వెళ్తాం అనమాట. జస్ట్ బ్రీఫ్ తెలియాలి కాబట్టి ఇవి చెప్తున్నాం. అంటే ఇంతకుముందు 23 రకాల పన్నులు కలిపేసి 2017 జూలై 1 నుంచి మనము ఈ యొక్క జిఎస్టీ అయితే తెచ్చుకున్నాం, పరోక్ష పన్ను ఇది. అయితే ఇంతకుముందు ఏ పన్నులు ఉండేవి? కేంద్రము అనేటటువంటిది ఎక్సైజ్ పన్ను, ఎక్సైజ్ ట్యాక్స్. అవి స్టేట్లోకి సంబంధించి మనకి అమ్మకం పన్ను అనేటటువంటిది ఉండేది అనమాట. అంటే ఉదాహరణకి ఈ యొక్క గుజరాత్కి సంబంధించినటువంటి వ్యక్తి ఉత్పత్తి చేశాడు ఏదో ఒకటి, ఏంటి వస్తువు, కోకో కోలా అనుకుందాం, లేదా ఏదో ఫర్నిచర్, ఇటువంటి ఉత్పత్తి చేశాడు. ఈ ఉత్పత్తి పైన మనకి కేంద్రం ఎక్సైజ్ సుంకం వేసేది అనమాట, పన్ను. అది ఆంధ్రప్రదేశ్లో అమ్మాడు కాబట్టి ఇక్కడ మనకి అమ్మకం పన్ను, ఇక్కడ సేల్ ట్యాక్స్ ఇక్కడ గవర్నమెంట్ తీసుకుంటుంది అనమాట, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్.
ఇలా పన్నులుండేవి. ఇటువంటివి ఎన్నో ఉండేవి. ఒకటి కాదు, 2 కాదు చాలా పన్నులు మనకుండేవి. ఈ పన్నులన్నీ మనం మిళితం చేసుకొని జులై 2017 ఒకటో తారీఖున మనం ఏం చేసామంటే ఈ పన్నులన్నీ కలిపి జీఎస్టీ కింద తెచ్చుకున్నాం. అయితే ఇక్కడ మనకు చాలా పన్నులు అడుగుతాడు. అందులోనే ఫస్ట్‌గా మనం ఒక పన్నంటే ఏంటి చెప్పుకున్నాము. చట్టబద్ధంగా మనం వసూలు చేసి తప్పనిసరి చెల్లింపుని మనం పన్ను అని అనొచ్చనమాట. ఎక్కడి నుంచి మనం గ్రహిస్తాము? ప్రజల వద్ద నుంచి, అలాగే సంస్థల వద్ద నుంచి మనం గ్రహిస్తామనమాట. ప్రభుత్వం అనేటటువంటిది మనకి ప్రజల దగ్గర నుంచి, సంస్థల దగ్గర నుంచి చట్టబద్ధంగా వసూలు చేస్తుందనమాట. అటువంటి తప్పనిసరి చెల్లింపుల్ని మనం పన్నులు, టాక్సెస్ అని అంటాం. ఎందుకు ఈ టాక్సెస్ గవర్నమెంట్‌కి అవసరమా? అంటే వీటితోనే మనం ఏం చేస్తది గవర్నమెంటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్‌మెంట్ చేస్తుంది. మౌలిక వసతుల్ని డెవలప్ చేస్తుంది. రోడ్లు, విద్య, ఆరోగ్యం ఇటువంటి రక్షణ ఇవన్నీ కూడా చేస్తుందనమాట. అయితే ఈ యొక్క మనకి టాక్సెస్‌లో చాలా రకాలుంటాయి. డైరెక్ట్ టాక్స్, అలాగే ఇండైరెక్ట్ టాక్స్. డైరెక్ట్ టాక్స్ ఉంటుంది. అలాగే ఇండైరెక్ట్ టాక్స్ మనకి ఉంటుందనమాట. బేసిక్స్ అయితే మనకు అవసరం లేదు. ఆల్రెడీ అందరికీ తెలిసే కాబట్టి జస్ట్ నార్మల్‌గా ఓరల్‌గా చెప్తాను. డైరెక్ట్ టాక్స్ అంటే ఏంటి మనకిది? ఇవి ఎవరి మీదైతే విధించబడతాయో వారే చెల్లించాలనమాట. పన్ను అనేటటువంటిది వాళ్ళే చెల్లించాల్సొస్తుంది. మరి ఇండైరెక్ట్ టాక్స్ అంటే ఏంటి? పేరులోనే ఉంది. ఇది ఇండైరెక్ట్ అనమాట. అంటే ఇది వ్యక్తిపై పన్ను విధించబడదు. అయినప్పటికీ మనం ఇది ఇతరులు చెల్లిస్తారనమాట. ఉదాహరణకి పన్ను తొలి ప్రభావము, అంతిమ ప్రభావము ఒకే వ్యక్తిపై గాని ఉంటే దాన్ని మనం ప్రత్యక్ష పన్నుగా పేర్కొంటామనమాట. అయితే పన్ను తొలి ప్రభావం ఒకరిపైన ఉంటుంది. అంతిమ ప్రభావం ఇంకొకరిపైన ఉంటుంది. అటువంటి వాటిని మనం ఇండైరెక్ట్ టాక్సెస్ అని అంటామనమాట. ఈ యొక్క డైరెక్ట్ టాక్స్‌ని మనము ఏంటంటే ఇంకొకరికి బదలాయించడం అనేటటువంటిది ఉండదు. మనమే కట్టాలి. నువ్వు ఇన్‌కమ్ టాక్స్ కడుతున్నావు. ఐటీఆర్ ఫైల్ చేస్తున్నావు. కాబట్టి దీని అర్థమేంటి? నువ్వే చెయ్యాలి. ఇది ఇంకొకళ్ళకి బదలాయించడం అవ్వదు. ఇండైరెక్ట్ టాక్స్ మనం అలా చెయ్యొచ్చు. సర్వీస్ టాక్స్ ఉంది. ఇది మనం బదలాయించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఈ ప్రత్యక్ష పన్నులనేటటువంటివి డైరెక్ట్ టాక్సెస్ అనేటటువంటిది మనకి ఇన్‌కమ్ అంటే ఎవరైతే సాలరీ ఎంప్లాయీస్ ఉంటారో, అలాగే సంపద, ఆస్తుల మీద గూడా ఈ ప్రత్యక్ష పన్నుల్ని విధిస్తారు. మరి పరోక్ష పన్నులేంటి? అవి వాటి యొక్క వస్తువులు వినియోగం పైన ఆధారం చేసుకొని విధించబడతాయన్నమాట. అయితే ప్రభుత్వానికి ఇది మనకి ఎగ్జాంపుల్‌లో డైరెక్ట్ టాక్స్ తీసుకున్నామనుకోండి. ఇక్కడ ప్రభుత్వానికి పన్ను చెల్లింపుదారుడికి డైరెక్ట్ సంబంధం ఉంటుందన్నమాట డైరెక్ట్ టాక్స్‌లో. ఇక్కడైతే సంబంధం ఉండదు. ఎందుకుండదు? నువ్వు ఏదో షాప్‌కెళ్ళావు. అక్కడ ఏదో ఒక వస్తువు కొన్నావు. అక్కడ ఇన్‌క్లూజివ్ ఆఫ్ ఆల్ టాక్సెస్ అని ఉంటుంది. అంటే నువ్వు ఇండైరెక్ట్‌గా చెల్లిస్తున్నావన్నమాట. నువ్వు డైరెక్ట్‌గా కట్టట్లేదు. నీ తరపున హోల్‌సేలరు, రిటైలరు ఇటువంటి వ్యక్తులు కడతారన్నమాట. అది ఇండైరెక్ట్ టాక్స్‌గా మనం పేర్కొనొచ్చు. ఇది జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అన్నమాట. అలాగే మనకి ఎగ్జామ్‌లో అప్పుడప్పుడు అడగడానికి అవకాశం ఉన్నటువంటివేంటంటే పురోగామి పన్ను, తిరోగామి పన్ను అడుగుతాడు. పురోగామి పన్ను, తిరోగామి పన్ను. ఏంటి పురోగామి, తిరోగామి? అంటే ఇదేంటంటే ఆదాయ స్థాయిలు పెరిగాయనుకోండి, పన్ను భారం కూడా పెరుగుతుందనమాట. అంటే నీ యొక్క సామర్థ్యం బట్టి, నీ యొక్క స్టాండర్డ్ బట్టి ఈ యొక్క పన్ను అనేటటువంటిది విధిస్తారు. ఎందులో? పురోగామి పన్ను. ఇప్పుడు అంబానీ ఉన్నాడు. ఆడి యొక్క స్టాండర్డ్ బట్టి వాడికి పన్ను అనేటటువంటిది విధించబడుతుంది. సామాన్య మానవుడు ఉన్నాడు. వాడి స్టాండర్డ్ బట్టి సామాన్య మానవుడు ఆడి స్టాండర్డ్ బట్టి పన్ను విధిస్తారనమాట. ఇది చాలా 90కి పైగా దేశాల్లో ఇదే అమల్లో ఉంది. అదే తిరోగామి పన్ను అనుకోండి, ఇదేంటంటే రివర్స్ అనమాట. అంటే ఆదాయం పెరిగే కొద్దీ పన్ను భారం తగ్గుతుందనమాట. అంబానీ గారు చూడండి చాలా తక్కువ పన్ను విధిస్తారు ఒక్కొక్కసారి.
అంటే ఇదెందుకు అలా విధిస్తారు తక్కువ పన్ను? ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఎక్కువ రావడానికి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌ని పీపీపీని పెంపొందించడానికి మనకి ఇటువంటివి ఇండైరెక్ట్ టాక్సెస్ అనేటటువంటివి వేస్తారనమాట. సో, ఇదంతా మనకెలా చెప్పొచ్చు, జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్‌గా మనం చెప్పొచ్చనమాట. ఇంతకుముందు మనకి జీఎస్టీకి రాకముందు ఎటువంటివి ఉండేవి? అమ్మకం పన్ను, అలాగే ఎక్సైజ్ పన్ను ఉండేవి. అవి కూడా జస్ట్ నార్మల్‌గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం ఉదాహరణకి ఇక్కడ మనం చూడండి. డైరెక్ట్ టాక్సెస్, ఇండైరెక్ట్ టాక్సెస్ మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే ఇన్‌కమ్ టాక్స్ ఒక వ్యక్తి చెల్లిస్తే అది మనకి వ్యక్తులు చెల్లిస్తే ఇన్‌కమ్ టాక్స్ అంటాం. అదే సంస్థలు చెల్లించాయనుకో, అంబానీ, అదానీ ఇటువంటి గ్రూపులు సంస్థలు చెల్లించాయనుకో కార్పొరేట్ టాక్స్ అంటామనమాట. అది కూడా మనం గుర్తుంచుకోవాలనమాట. సంస్థలపై విధించే పన్నుని కార్పొరేట్ టాక్స్ అంటామనమాట. ఇన్‌కమ్ టాక్స్ అంటే ఏంటి? వ్యక్తులపైన విధిస్తారనమాట. సాలరీ ఎంప్లాయీస్ అలాగే చాలామంది ఉంటారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి 10 లక్షలు వస్తుందనుకుందాం. ఈ యొక్క 10 లక్షల్లో మనకి టాక్సబుల్ ఇన్‌కమ్ ఈడి కింద వచ్చాడనుకోండి, మన ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి కదా! ఆ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం మనకి ట్యాక్స్ అనేటటువంటివి విధించడం జరుగుతుందనమాట. అంటే ఇది డైరెక్ట్‌గా జరుగుతుంది. అలాగే కార్పొరేట్ ట్యాక్స్ అని చెప్పుకున్నాం కదా! సమ్ కంపెనీల మీద టీసీఎస్, విప్రో ఇటువంటి కంపెనీస్ బడా కంపెనీలన్నిట్ల మీద మనకి విధిస్తామనమాట. వాటి యొక్క లాభాల ఆర్జన పైన మనకి ఈ యొక్క కార్పొరేట్ ట్యాక్స్ అనేటటువంటివి విధించడం జరుగుతుంది. ఇంతవరకు ఏంటంటే మనకి ఎటువంటి ఇది అవసరం లేదు. ఇదంతా జస్ట్ బేసిక్‌గా మీకు చదివితే అర్థమైపోతుంది. ఎక్కడైతే అర్థమవుదో అక్కడ డెప్త్‌లోకి వెళ్ళాల్సి వస్తుందనమాట. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ యొక్క పరోక్ష పన్నులే మనకి ఇంపార్టెంట్. ఈ యొక్క జీఎస్టీ స్ట్రక్చర్ గురించి ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకి జీఎస్టీ అనేటటువంటిది ఎప్పుడు తెచ్చుకున్నామో చెప్పుకున్నాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే కూడా మనం చెప్పుకున్నాం. తొలి భారం ఒకరి పైన ఉంటుంది. తుది భారం ఇంకొకరి పైన ఉంటుందనమాట. అటువంటి వాటిని మనం ఏమంటాము? ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటామని మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనం చూడండి. ఏదో ఒక వస్తువు ఉంది. అది మనం కొన్నాం. ఒక టీవీయో, ఒక ఫ్రిడ్జో, ఒక వాషింగ్ మిషనో ఏదో ఎళ్లి కొన్నాము. వాటి యొక్క స్లాబ్స్ బట్టి మనకి 5 ఉంటాయి. 0 అలాగే 5, 12, 18, 28 వీటి యొక్క స్లాబ్స్ రేట్ బట్టి ఆ యొక్క వస్తువుకి ఏంటంటే రేట్స్ అనేటటువంటి స్లాబ్ రేట్స్ బట్టి మారుతుంటాయి. ఉదాహరణకి 0% ఉంది. అంటే ఇక్కడ ట్యాక్స్ ఏమి విధించం. అటువంటివి కొన్ని వస్తువులు ఇందులో పెడతాం. పాలు, కూరగాయలు, పళ్ళు, వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయం వరి ఉంది. వరి పంట రైతు పండిస్తున్నాడు. ఏమైనా మనం ట్యాక్స్ ఏస్తున్నామేంటి? లేదు. అటువంటివి. 5% ఉంది. అంటే ప్యాకేజింగ్ ఫుడ్ ఐటెమ్స్ అనుకోండి. చిన్న చిన్న ప్యాకేజింగ్ అటువంటి వాటిలకనమాట. అలాగే మనకి 12% ఉంది. ఏంటి 12%? ఇండస్ట్రియల్ గూడ్స్ పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి పదార్థాల మీద కట్టేస్తాం. 18% అంటే ఏంటి? నార్మల్‌గా మొబైల్ ఫోన్స్, ఇటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇటువంటివన్నీ 18 స్లాబ్‌లో పెడతాం. 28 అంటే వెరీ హై అనమాట. అంటే ఇటువంటివి కొనకూడదని అటువంటి వస్తువులన్నీ 28%లో స్లాబ్‌లో పెడతామనమాట. అంటే ఏంటి? గుర్రపు స్వారీలు, బెట్టింగ్‌లు, అలాగే పొగాకు ఇటువంటివి మనం కాల్చకూడదనమాట. అవి ఈ రేట్‌లో పెడతాం. ఇలా మనకి వస్తువు స్లాబ్ బట్టి కలెక్షన్ అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ నువ్వు ఒక వస్తువు కొన్నావు. దాని మీద 18% జీఎస్టీ అనుకుందాం. లేదు 180 రూపాయలు జీఎస్టీ కట్టావు. టోటల్ నువ్వెంత కట్టావు? ఆ 1000 మీద 180 కట్టావనమాట. ఇదేంటి? ఆ వ్యాపారి జీఎస్టీకి సబ్మిట్ చేస్తాడనమాట. ఇది ఔటర్ వ్యూ. ఇన్నర్ వ్యూ డెప్త్ గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ మనం అక్కడికి వెళ్తామనమాట. ఇది ఎప్పుడు తెచ్చుకున్నామో చూసాము. కస్టమ్ డ్యూటీ అంటే తెలుసు కదా! ఇది మన ఏవైనా విదేశాల నుంచి దాన్ని మనం దిగుమతి చేసుకుంటే మన భారతీయులు వాటి మీద విధించే పన్ననమాట. అది మనకి కస్టమ్ డ్యూటీ కింద మనం చెప్పొచ్చు. ఎక్సైజ్ డ్యూటీ కూడా మనకు తెలుసు. ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏంటి? చాలా గూడ్స్ పైన మనకి
ఏవైనా ఉత్పత్తులు గాని చేసినట్లయితే అయితే ఆ ఉత్పత్తి పైన వేసేటటువంటి పన్నులు వ్యాపారులు గట్రా ఉత్పత్తి చేస్తారు కదా! వాటిపైన మనకి ఎక్సైజ్ డ్యూటీస్ అనేటటువంటివి పన్నులు వేస్తామనమాట. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! ఈ యొక్క అమ్మకం పన్ను, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేటటువంటివి ఇంతకుముందు ఉండేవనమాట. ఇవన్నీ కలిపి మనం ఏం చేసాము, జీఎస్టీ తెచ్చుకున్నాం. జీఎస్టీలోకి రానివి కూడా కొన్నున్నాయి. అటువంటి వాటిపైన స్టేట్స్ అనేటటువంటివి వ్యాట్ విధిస్తాయన్నమాట. ఉదాహరణకి పెట్రోలు, డీజిలు, సహజ వాయువు ఇటువంటివున్నాయి. ఇటువంటి వాటి మీద మనము ఇవి క్రూడ్ ఆయిల్ ఇటువంటి వాటి మీద మనము జీఎస్టీలోకి పరిధిలోకి రావు. వాటిపైన ఏం చేస్తది, రాష్ట్రాలనేటటువంటివి ఏం చేస్తాయి, పన్నుల్ని వ్యాట్ అనేటటువంటిది యాడ్ చేసుకొని ట్యాక్సెస్‌ని కలెక్ట్ చేసుకుంటాయన్నమాట. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనమాట. ఇక్కడ వస్తువు అనేటటువంటిది ఒక దశ నుంచి ఇంకొక దశకు వెళ్ళే కొలది అక్కడ ఆ పైన ఉత్పత్తి అయ్యేటటువంటి వాల్యూ పైన మాత్రమే ట్యాక్స్ విధిస్తారనమాట. మొత్తం మీద విధించం. దాన్ని మనం వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని అంటామనమాట. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సోషియో ఎకనామిక్ సర్వే వాటన్నిటిలో కూడా. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఇవన్నీ మనకు అవసరం లేదు. ప్రస్తుతం మన టార్గెట్ అంతా కూడా ఏంటంటే జిఎస్టీకి సంబంధించింది అనమాట. ఇక్కడ నార్మల్గా ఇది డెస్టినేషన్ బేస్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. ఇది ఎక్కడ విధిస్తారు, డెస్టినేషన్ మీద విధిస్తారనమాట, సోర్స్ మీద కాదు. అది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ అసలైంది వస్తుంది. జిఎస్టీకి ముందు ఇవన్నీ ఉండేవి అనమాట. ఇవన్నీ పన్నులను తీస్తాం. ఇవన్నీ పన్నులు తీసి ఏం చేసామో ఒకే పన్ను వ్యవస్థ కింద తీసుకొచ్చామన్నమాట. అయితే ఈ పన్నులన్నీ గురించి మనకి పేరు చదివితే మీకు అర్థమైపోద్ది కాబట్టి ఇవి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకేనా. కాబట్టి మనం డైరెక్ట్గా అసలైన దాంట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇది ఎప్పుడు తెచ్చుకున్నాం అనేది ఇంపార్టెంట్. అలాగే 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి 2016లోన మనకి పార్లమెంట్ ద్వారా మనం ఏం చేసాం, దీన్ని ఆమోదింప చేసుకున్నాం అనమాట. అది గుర్తుంచుకోవాలి. ఎందుకు జిఎస్టీకి వెళ్ళామంటే, ఇంతకుముందు ఒక వస్తువు తయారీ నుంచి వినియోగదారుడి చేతిలోకి వెళ్ళే వరకు అనేక దశల్లో పనులు ఉండేవి అనమాట. ఇవన్నిటిని మనం తీసేసి అందరికీ ఒకే రకమైన పన్ను విధించేటట్టుగా చేశామన్నమాట. అందుకే ఈ యొక్క జిఎస్టీ అనేటటువంటిది మనం తెచ్చుకున్నాం. ఈ మల్టిపుల్ ట్యాక్సెస్ని కట్ చేసాము. అలాగే ఎవరైనా ఈ యొక్క కంప్లైంట్స్ వస్తాయి కదా, వాటిని తగ్గించగలిగాము. స్టేట్ ట్యాక్స్ స్ట్రక్చర్స్ని కూడా ఇంతకుముందు డిఫరెంట్గా ఉండేవి, ఇవన్నీ కూడా మార్చుకొచ్చాం. ఒక్క ఎగ్జాంపుల్ కానీ చెప్పినట్లయితే మొత్తం సెట్ అయిపోతుంది మనకి. ఆ ఒక్క ఎగ్జాంపుల్ మనము గుర్తుంచుకోవాలన్నమాట. ఆ ఒక్క ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తే, జిఎస్టీకి హార్ట్ ఇది. జిఎస్టీకి హార్ట్. ఇంతవరకు ఏమిన్నా వినకపోయినా పర్వాలేదు, కానీ ఈ ఒక్క పాయింట్ మనం వినాలన్నమాట. ఒక్క ఎగ్జాంపుల్ కానీ మనకు అర్థమైపోతే మరి ఇంకా జిఎస్టీ మనకి టోటల్గా అర్థమైపోతుంది. జిఎస్టీ మొత్తం మనకి అర్థమైపోతుంది అనమాట. అదే మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఉదాహరణకి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తయారీదారుడు ఉన్నాడు, ఎవరో ఒకరు. ఆ తయారీదారుడు పని ఏంటి, వస్తువులు తయారు చేస్తాడు, మ్యానుఫ్యాక్చరర్ అతను. ఏదో ఒకటి కార్పెంటరో లేకపోతే ఒక బిజినెస్ మ్యానో ఏదో ఒక అతను ఆయన. ఓకేనా. ఆయన మనకి తయారీదారుడు ఉన్నాడు. ఆయన రా మెటీరియల్ అవసరం కదా, దేనికైనా ముడి సరుకులు మనకి ఇంపార్టెంట్. మరి ఆయన ఎలా తయారు చేస్తారు. ఇప్పుడు బట్టల షాప్ కూడా ఉన్నాడు, ఆడు మనకి ఉత్పత్తి చేస్తున్నాడు. అది ఉత్పత్తి చేయాలంటే పత్తి ఉండాలి కదా, లేకపోతే దానికి కావాల్సిన ముడి సరుకు ఉండాలి కదా. ఆ యొక్క ముడి సరుకుకి మనకేంటంటే, ముడి సరుకు కొన్నాడు 100 రూపాయలు. 100 రూపాయలు పెట్టి చాలా జాగ్రత్తగా వినాలి. ఇది ఎక్కడ ఇది చెప్పరు, మీరు వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి రా మెటీరియల్ అనేటటువంటిది 100 రూపాయలు పెట్టి కొన్నాడు. పత్తి వ్యాపారం చేస్తున్నాడు అనుకుందాము, అంటే బట్టలు ఉత్పత్తి చేస్తున్నాడు అనుకుందాం. అయితే ఆ ఉత్పత్తిదారుడికి పత్తి కావాలి కాబట్టి పత్తి కొన్నాడు 100 రూపాయలు పెట్టి. ఇది ముడి సరుకే కదా. మరి దీని మీద జిఎస్టీ 18% అనుకుందాం. జిఎస్టీ 18% అనుకుందాం. 18% అంటే ఎంత, 18 రూపీస్.
రూ. 18 కట్టేశాడు అనమాట జిఎస్టీ. ఆ ఉత్పత్తిదారుడు ఆ రా మెటీరియల్‌కి రూ. 18 కట్టేశాడు. మరి ఆడు రూ. 100 కొన్నాడు, 100కి అమ్ముతాడేంటి? జిఎస్టీ ఆల్రెడీ కట్టాడు ముందే. ఈడు ఈ తయారీదారుడు అనేటటువంటి వాడు మనకి ఒక ఇంకొకడికి తయారీదారుడు తయారు చేసి అక్కడ ఉంచుతాడేంటి? నెక్స్ట్ వాడికి వెళ్తది కదా ఇది. ఎవడికో ఒక దగ్గరికి వెళ్తది కదా! ఆడు ఇంకొకడికి అమ్మాడనమాట. ఎవరికి? ఆడి తర్వాత కేటగిరీ ఎవరో ఒకరు ఉంటారు కదా! హోల్‌సేలరు, రిటైలరు ఎవడో ఒకడు ఉంటాడు. ఆడికి అమ్ముతాడనమాట ఈడు. ఎంతకు అమ్ముతాడు? ఎగస్ట్రా ఎంతో కొంత ఏసి వీడి లాభానికి అమ్ముతాడనమాట. ఉదాహరణకి ఇక్కడ మనం ఉదాహరణ తీసుకుందాం. ఒక నెక్స్టోడికి ఒక 200కి అమ్మాడనుకుందాం. ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఏంటంటే ఈడు 200కి అమ్మాడు, కొనుక్కున్నోడు 200కి కొన్నాడు. అదే మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఈడు 200కి అమ్మాడు. ఈ రా మెటీరియల్ ఫస్ట్ పర్సన్ ఈడు 200కి అమ్మేశాడు. అయితే ఈ స్టెప్ 2లోన ఇది స్టెప్ 1. స్టెప్ 1 ఇది ఒక దగ్గర నోట్ చేసుకోండి. ఇప్పుడు స్టెప్ 2 ఇందులో ఈ తయారీదారుడు అమ్మాడు కదా 200కి. ఇప్పుడు ఇది ఇంకొకడికి ఇన్పుట్ అవుతుంది కదా! మరి వాడు ఇందులో 18% కట్టాలి కదా! ఈడికి ఆ కొన్నోడు అట్ ద రేట్ 18% కొన్నాడు అనుకుందాం. 18% ఎంత? మనకి రూ. 36. 18% ఎంత? రూ. 36. అంతే కదా! కానీ ఈడు ఆల్రెడీ ఇంతకు ముందే రూ. 18 జీఎస్టీ చెల్లించాడు కదా! రూ. 18 జీఎస్టీ చెల్లించాడంటే ఈ 36లో రూ. 18 మనం తీసేయాలి. ఇంతకు ముందు ఆల్రెడీ చెల్లించాడు కాబట్టి. అంటే వీడు ఎంత జీఎస్టీ? రూ. 18 జీఎస్టీ అనమాట వీడికి. ఇది మనకి ఇంపార్టెంట్. ఫస్టోడు రూ. 100కి కొంటే 18% జీఎస్టీ వేస్తే రూ. 18 కట్టాడు. ఆడు ఇంకొకటికి అమ్మాడు. 200కి అమ్మేశాడు. 200లో 18% రూ. 36. కానీ ఇంతకు ముందే ఈడు రూ. 18 జీఎస్టీ చెల్లించాడు కదా! ఆల్రెడీ ఇంతకు ముందు చెల్లించాడు కాబట్టి అది తీసేయాలి. అమ్మాడనేసి ఎంతొచ్చింది? 36కి అమ్మాడని 36 మనం వేసుకోకూడదు. ఆల్రెడీ రూ. 18 కట్టాడు కాబట్టి ఈడు ట్యాక్స్ చూపించుకుంటాడనమాట. కాబట్టి రూ. 18 ఈడికి రెండో దశలో రూ. 18 అవుతుందనమాట. ఇక్కడ అర్థం అవ్వకపోయినా ఒకసారి నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి ఇక్కడ ఈడు హోల్‌సేలర్‌కి అమ్మాడు అనుకుందాం. ఈడే మనకు హోల్‌సేలర్‌కి అమ్మాడు అనుకుందాం. ఆ 200 ఇప్పుడు వాడికి 200 100కి 200కి ఇప్పుడు ఏదైతే చెప్పామో 200 ఈ 200లో మనకి ఆల్రెడీ రూ. 36 ఇంతకు ముందు ఉంది. ఇంతకు ముందు ఉన్నోడి దగ్గర రూ. 36తో మొత్తం కొన్నాడనమాట. ఇది జీఎస్టీ అవుతుంది. 200 ప్లస్ జీఎస్టీ కదా! 236కి ఈడు కొన్నాడనమాట. ఈడు 236 కొంటే 236కి అమ్ముతాడా? 300కి అమ్ముతాడు. 300కి అమ్మాడు. మరి 300లో జీఎస్టీ ఈడు వసూలు చేస్తారు కదా! కొనడము, అమ్మడము. కొన్నప్పుడు ఎంతో కొంత జీఎస్టీ ఈడు కట్టాలి. అమ్మినప్పుడు ఇంకొకరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాడు. ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. కొన్నప్పుడు ఈడెంత కొన్నాడు? హోల్‌సేలర్ ఉన్నాడు. ఒక వస్తువు ఉత్పత్తిదారుడి నుంచి ఇంతవరకు మీకు అర్థం అవ్వకపోవచ్చు. ఒకసారి కరెక్ట్‌గా వినండి. ఇప్పుడు చెప్తే అర్థమైపోతుంది. హోల్‌సేలర్ ఉన్నాడు. ఉత్పత్తిదారుడి దగ్గర నుంచి ఈడు రూ. 200 కొనుక్కున్నాడు. రూ. 200 అంటే ఆల్రెడీ అందులో రూ. 36 ట్యాక్స్ ఉంది. కాబట్టి ఆడి దగ్గర నుంచి 236 కొన్నాడు. కొనేసి ఏం చేశాడు? 300కి అమ్మాడు. 300కి అమ్మాడంటే మరి ఇందులో జీఎస్టీ కూడా ఈడు కలెక్ట్ చేస్తాడు కదా! 18% ఈ వస్తువుకి. ఈ వస్తువు అంతా కూడా 18% స్లాబ్‌లో ఉంది. అప్పుడు 54 అనమాట. ఈడికి ఎంత అయింది? 54 అయింది. ఈ 54 ఆల్రెడీ ఈడు రూ. 36 కట్టేశాడు జీఎస్టీ. ఉత్పత్తిదారుడి దగ్గర నుంచి ఈడు రూ. 36 తీసుకున్నాడు. కట్టేశాడు. కాబట్టి ఈ 54లోంచి 36 తీసేయాలి. మళ్ళీ ఎంతకొచ్చింది? ఆ 18 వచ్చింది. ఇది చైన్ రియాక్షన్. అలాగే ఇప్పుడు
ఈ హోల్సేలర్ అనేటటువంటి వాడు రిటైలర్కి అమ్మాడు. రిటైలర్కి 236కి కొని 300కి అమ్మాడు. ఆ 300 జిఎస్టీ వేసి అమ్మాడు అనమాట. మరి కొన్నోడు 300 ప్లస్ 54 కొన్నాడు కదా. ఈ రిటైలర్ షాపోడు అంటే మనం ఎవరి దగ్గర అయితే కొంటామో ఆడిడు 300 ప్లస్ 54 రూపీస్ అంతే కదా. ఆడి దగ్గర కొన్నాడు. ఆ వస్తువులో ఉంది 54 రూపాయలు. మరి 354 మొత్తం ఈడు 400కి అమ్మాడు అనుకుందాం. మరి 400లో 18% ఉంటుంది కదా జిఎస్టీ, 72 రూపాయలు. మరి 72 రూపాయలకి ఈడు అమ్మాడు. కానీ ఆల్రెడీ 54 రూపాయలు ముందు కట్టేశాడు. అందులో ఇది తీసేయాలి. ఎంత ఉంది? 18. అంటే ఇది ఒక చైన్ రియాక్షన్. ప్రతి దశలో కానీ మనం అబ్జర్వ్ చేస్తే వాల్యూ పైన మాత్రమే, మొత్తం వాల్యూ పైన మాత్రమే, మళ్ళీ ట్యాక్స్ లేకుండా ఎక్కడైతే ఎడిషన్ జరిగిందో అక్కడ మాత్రమే ఈడు ట్యాక్స్ క్రెడిట్ పొందొచ్చు. దీన్నే మనం ఐటీసీ అంటాం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని అంటాం. ఇది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని అంటాం అనమాట. అదే ఇక్కడ ఇంపార్టెంట్. దశల వారీగా అనమాట. దశల వారీగా మనకి సేమ్ రేటే మనకు ఉంటుంది. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, ఇప్పుడు ట్యాక్స్ క్యాస్కేడింగ్ అంటే చూద్దాం. చూడండి, ఇవన్నీ ఎలిమినేట్ చేయడానికి మనం జిఎస్టీ తెచ్చుకున్నాం అనమాట. పన్నుపై పన్ను వేయకుండా ఉండడానికి జిఎస్టీ తెచ్చుకున్నాం. ట్యాక్స్ క్యాస్కేడింగ్ అంటే ఏంటి? పన్నుపై పన్ను విధించబడేటటువంటిది. ఇప్పుడు ఎలా అంటే మీకు ఎగ్జాంపుల్ కావాలంటే, ఒక గుజరాత్లో ఒక పెన్ను ఉత్పత్తి అయింది. ఉత్పత్తిదారుడు ఓకేనా 5 రూపాయలకి పెన్ను ఉత్పత్తి చేసుకున్నాడు. మరాడు ఆ రా మెటీరియల్స్ అన్నిటికి కలుపుకొని ఈడొక 2 రూపాయలకి ఇంకోటికి అమ్మాడు. 7 రూపాయలు అయింది. ఇంకో స్టేట్కి అమ్మాడు. ఈ 7 ఈడెక్కడి నుంచి ఈడికి లాభం రావడానికి ఇంకో 3 రూపాయలు వేసి అమ్ముకున్నాడు. 10 అయింది. అంటే ట్యాక్స్ మీద ట్యాక్స్ అయ్యి 25 రూపాయలు అయింది పెన్ను మన దగ్గరకు వచ్చేటప్పటికి. ఇటువంటివి ఎలిమినేట్ చేయడానికి అందరూ ఒకే విధంగా ఉండే విధంగా 18 రూపాయల ట్యాక్సే ఎట్ ద రేట్ 18% స్లాబ్ రేట్లో ఉండేటట్టుగా ఈ యొక్క డిజైన్ వచ్చింది అనమాట, జిఎస్టీ డిజైన్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, అది ఆ డిజైన్ అనమాట. అదే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇది కానీ మనకు అర్థమైతే టోటల్గా అర్థమైపోతుంది. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం ఒకసారి. ఈ ట్యాక్స్ పై ట్యాక్స్ రాకుండా ఉండడానికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తెచ్చాం. ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనమాట. అందరికీ ఒకే విధంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు చెప్పింది ఇది. చూడండి, ఒక వ్యాపారి కొనుగోలు సమయంలో చెల్లించాల్సిన జిఎస్టీను, కొనుగోలు సమయం అంటే ఇడు మురుగు సరుకులు కొంటున్నాడు, తన అమ్మకాలపై చెల్లించాల్సిన జిఎస్టీ, ఆడు అమ్మినప్పుడు జిఎస్టీ కూడా వేసి అమ్ముతాడు. ఆడు కొన్నదానికి అమ్మిన దానికి ఆ మధ్యన జిఎస్టీ ఉంది కదా, ఆ ఎలిజిబిలిటీని ఈడు గవర్నమెంట్కి అప్లై చేస్తే ఆ డబ్బులు వెనక్కి తెచ్చుకోవచ్చు అనమాట. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఇంతవరకు చెప్పింది అదే. రా మెటీరియల్స్ చూడండి, కొనుగోలు 100 రూపాయలు అయింది. ఆ తయారు చేశాడు, తయారు చేసి అమ్మాడు. అమ్మితే ఎంతకు అమ్మాడు? 180కి అమ్మాడు కదా. ఈ 180కి అమ్మాడు, బాగానే ఉంది. ఆల్రెడీ ఈడు 100 రూపాయలు కట్టేశాడు ముందే జిఎస్టీకి. అవుట్పుట్ ఎంతకు అమ్మాడు? ఇది అవుట్పుట్ జిఎస్టీ. అది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనమాట. రా మెటీరియల్ కొన్నందుకు ఆల్రెడీ 100 రూపాయలు కట్టాడు జిఎస్టీ. అందుకే 180లోంచి 100 తీసిస్తే 80 రూపాయలు ఈడు అవకాశం ఉందన్నమాట. జిఎస్టీ పోర్టల్లో అప్లోడ్ చేసుకుంటే రిఫండ్ వస్తుంది వాడికి. అలా అనమాట. జిఎస్టీలో మనకి ఎన్ని రకాలు ఉన్నాయి? చాలా 4 రకాలు ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్. అయితే ఒకవేళ ఈ యొక్క జిఎస్టీ ప్రాసెస్ కానీ అర్థం అవ్వకపోతే మరొకసారి చెప్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రొడ్యూసర్ ఉన్నాడు. ప్రొడ్యూసర్ లేదా ఉత్పత్తిదారుడు లేదా పారిశ్రామికవేత్త. ప్రొడ్యూసర్, ఇది ప్రొడ్యూసర్. అలాగే ఈడు హోల్సేలర్, అలాగే ఈడు రిటైలర్, అలాగే ఈడు కన్జ్యూమర్. మనం అది కన్జ్యూమర్. ఇక్కడ స్టార్టింగ్ మనం చూసుకున్నాం కదా, మరొకసారి
దశల వారీగా ఇది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎక్కడ యాడ్ అయినా ఎలా ఉంటుంది, అందరికీ ఒకే సిస్టమ్ వర్తిస్తుంది అనమాట. ఎవరికి ఎక్కువ తక్కువ కాకుండా అందరికీ ఒకే సిస్టమ్ వర్తిస్తుంది అనమాట. అదే ఇక్కడ ఎగ్జాంపుల్. అది కానీ మనం చూసుకుంటే సరిపోతుంది. రా మెటీరియల్ ఇది ఎంత కొన్నాడు, 100. తర్వాత ఎంతకు అమ్మాడు, 200కి అమ్మాడు. 200కి అమ్మాడు అంటే ఈ 200కి అమ్మాడు కదా, ఈ 200 అనేటటువంటి ఎవరికి అమ్మాడు, ఈడికి అమ్మాడు. ఈ 200 అనేటటువంటిది ఈడికి అమ్మాడు. 18% జిఎస్టీ అంటే అంత 36 రూపాయలు అయింది అనమాట. వీడు 100 రూపాయలకి రా మెటీరియల్ కొన్నాడు, ఇందులో 18% కట్టాలి కదా రా మెటీరియల్కి జిఎస్టీ. ఎక్కడ కొన్నప్పుడు జిఎస్టీ పడుతుంది. వీడు ఇంకొకటి కమ్మినప్పుడు ఆ జిఎస్టీ ఎక్కువ కమ్ముకుంటాడు కదా, కొన్న దాని నుంచి అమ్మిన దానికి డిఫరెన్స్ మనం సేమ్గా ఉంటుందన్నమాట. పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు అది మరి గమనించుకుంటే సరిపోతుంది. పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఒకేలా ఉంటుంది. అంటే ఉత్పత్తిదారుడి నుంచి రిటైలర్ షాప్ వాడికి అందరికీ ఒకే రకమైనటువంటి జిఎస్టీ వర్తిస్తుంది. ఒకటి ఎక్కువ కట్టడు, ఒకటి తక్కువ కట్టడు. అది ఇక్కడ ఇంపార్టెంట్. రా మెటీరియల్ 100 రూపాయలు కొన్నాడు, 18% జిఎస్టీ అంటే 18 రూపాయలు. ఇది 18 రూపాయలు. బాగానే ఉంది, ఇక్కడ వరకు క్లియర్. అంటే వీడు మొత్తము 118 రూపాయలు అయింది. వీడికి ఆ యొక్క మెటీరియల్కి 118 రూపాయలు అయ్యింది. అయితే దీన్ని 200కి అమ్మాడు. 200కి అమ్మాడంటే ఇందులో మరి జిఎస్టీ ఉంటుంది కదా, సేమ్ @ 18 గుర్తుంచుకోవాలి. 18 అంటే 36 రూపాయలు. ఎంతకు అమ్మాడు, 36 రూపాయలు. 36 రూపాయలు ఇది నెక్స్ట్ వాడికి అమ్మాడు అనమాట, 18% @ కానీ ఇది ముందే 18 రూపాయలు జిఎస్టీ చెల్లించాడు కాబట్టి ఈ 36లోంచి ఈ 18 రూపాయలు ముందే చెల్లించాడు కాబట్టి తీసేస్తాం. అంటే వీడికి ట్యాక్స్ ఎంత, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎంత వచ్చింది, ప్రొడ్యూసర్కి 18 రూపాయలే. ఇప్పుడు హోల్సేలర్కి వెళ్దాం, వాడికి 18 రూపాయలే వస్తుంది. అలాగే రిటైలర్కి వెళ్దాం, వాడికి 18 రూపాయలే వస్తుంది. కావాలంటే చూడండి, ఇది హోల్సేలర్కి ఈ 200, ఇందులో 18 రూపాయలు @ 18 రూపాయలు స్లాబ్ కదా, 18% స్లాబ్ కాబట్టి 18 36 రూపాయలు. అంటే వీడు ఎంత కొన్నాడు హోల్సేలర్, మనకి ఇక్కడ ఎంత కొన్నాడు హోల్సేలరు, ఇక్కడ మనం చూస్తే 236. కానీ వీడు ఎంతకు అమ్ముకున్నాడు, 300కి అమ్ముకున్నాడు అనుకుందాం. ఇప్పుడు మీకు అర్థమవుద్ది. 300కి అమ్మాడు. ఆల్రెడీ వీడు ఎంత కొన్నాడు, 236 కొన్నాడు. ఆ 36 ఎక్స్ట్రా ఏంటి, ట్యాక్స్ కట్టాడు, ముందే జిఎస్టీ కట్టాడు. ఆడి దగ్గర నుంచి ఇటు కొనుక్కోండి కాబట్టి. అయితే ఈ 36 అయింది కదా, ఇప్పుడు 300కి అమ్మాడు. మరి ఈ 300లో ఎంతకు అమ్ముతాడు, 18%. @ 18%. 18% అంటే 54 రూపాయలు అయ్యింది. ఇది ఈ 54కి 36కి తేడా ఎంత ఉంది, 18. అంటే వీడికి నెట్ ఎంత, 18 రూపాయలే. వీడికి కూడా 18 రూపాయలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. హోల్సేలర్ కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ 18 వస్తుంది. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి, 200 + 36 అంత కొన్నాడు, 300కి అమ్మాడు. మరి 300లో 18% కట్టాలి కదా, 54 రూపాయలు. మరి 54లో 36 తీయాలి కదా, 18. వీడికి కూడా 18 వచ్చింది. మరి రిటైలర్కి వెళ్దాం, ఈడెంత కొన్నాడు రిటైలరు, ఆడి దగ్గర నుంచి ఈడు 300కి అమ్మాడు అన్నాం కదా. అంటే దాని అర్థం ఏంటి, వీడు 300 కొనుక్కోండు. ఈ 300లో 54 రూపాయలు వేసి కొన్నాడు. ఎందుకంటే వీడు అమ్మడం ఎంతకు అమ్మాడు, హోల్సేలరు రిటైలర్కి ఎంతకు అమ్మాడు, 300 @ 18%. 300 @ 18% అంటే ఎంత, 354. కాబట్టి ఇది కొన్నిది 354 అనమాట కొన్నాడు. ఇది 400కి అమ్మాడు అనుకుందాం. 400కి అమ్మితే అందులో 18% ఇట్లా లాభం కమ్ముతాడు కదా, 18 × 4 = 72. ఇందులో ఈ 400లో 18% అంటే ఎంత, 72. 72కి 54 డిఫరెన్స్ ఎంత ఉంది, 18. అలా 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 అన్ని దశలకి అలాగే వెళ్తుంది. సింపుల్. ఇదే 18% అలా మెయింటైన్ చేస్తామన్నమాట. ఇప్పుడు నాకు తెలిసి అర్థమై ఉంటుంది. అంతే, ఇది మనకి జిఎస్టి యొక్క ట్యాక్స్ సిస్టమ్ అనమాట. ఒక దశ నుంచి ఇంకొక దశకి వస్తువు
వాల్యూ ఎడిషన్ పైన ట్యాక్స్ క్రెడిట్ మెకానిజం పనిచేస్తుంది అనమాట. అది మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాం. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మనం ఎక్కడా కూడా రూ. 18, ఉత్పత్తిదారుడికి 18, హోల్సేలర్కి 18, రిటైలర్కి 18, కన్జ్యూమర్కి 18, ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ రూ. 18కే వస్తుంది అనమాట. ఈడి దగ్గర నుంచి ఈడికి వెళ్తే రూ. 30 ఈడు కలెక్ట్ చేయలే, 18 కలెక్ట్ చేశాడు. ఈడి దగ్గర నుంచి ఈడికి వెళ్తే రూ. 50 కలెక్ట్ చేయలే, రూ. 18. ఎందుకంటే ఈ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. నువ్వు ఇంతకు ముందున్నోడి దగ్గర నుంచి ఎంత కొన్నావో అది నువ్వు అమ్మినప్పుడు దానికి కొన్నదానికి డిఫరెన్స్ ఒకేలా ఉంటుంది అనమాట. అలా సిస్టమ్ డిజైన్ చేశారు వాళ్ళు. ఇది సిస్టమ్ అనమాట. రైట్. ఇప్పుడు మనం జిఎస్టీలోన రకాలు చూద్దాం. ఐ థింక్ అర్థమైందని అనుకుంటాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే కామెంట్ పెట్టండి, మళ్ళీ నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జిఎస్టీలో రకాలు మనకేంటి? సిజిఎస్టీ ఉంది, ఎస్జిఎస్టీ ఉంది, ఐజిఎస్టీ ఉంది, యూనియన్ టెరిటరీ జిఎస్టీ కూడా ఉంది. సిజిఎస్టీ అంటే ఏంటి? సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనమాట. ఏదో ఒక వస్తువు ఉంది, ఆ యొక్క వస్తువు అనేటటువంటిది ఇంట్రా స్టేట్లో జరగాలి. ఇంట్రా స్టేట్ అంటే ఏంటంటే వస్తువు ఆంధ్రప్రదేశ్లోనే ఉత్పత్తి అవ్వాలి, ఆంధ్రప్రదేశ్లోనే అమ్మాలి. విజయవాడ తరపు నుంచి ఎవడో ఒకడు 10,000 రూపాయలు సరుకు, 10,000 రూపాయలు సరుకుని అక్కడున్నోడికి అమ్మాడు, అక్కడున్నోడికంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నోడికి అమ్మాడు. దాని మీద జిఎస్టీ 18% అనుకుందాం. 18%. 18% అంటే మనకి 1800 అంతే కదా. 18% అంటే 10,000లో 18% అంటే 1800. ఇందులో సిజిఎస్టీ 900, అలాగే ఎస్జిఎస్టీ స్టేట్కి 900 వెళ్తుంది అనమాట. ఇక్కడ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే అది దాని అర్థం. ఇందులో సెంట్రల్కి ఎంత వెళ్తుంది? 900 వెళ్తుంది. ఈ సెకండ్ది ఎస్జిఎస్టీ ఉంది, అది 900కి సంబంధించింది అనమాట, స్టేట్కి వెళ్ళిపోతుంది. అదే ఐజిఎస్డి అంటే మనకి ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనమాట. ఇది దేనికి సంబంధించిందంటే ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అయింది కానీ గుజరాత్లో అమ్మకం జరిగింది. అంటే ఇదేంటి? ఇంటర్ స్టేట్. ఇది ఇంట్రా కాదు, ఇంటర్ స్టేట్లో జరిగేదన్నమాట. అంటే 2 రాష్ట్రాల మధ్య జరిగితే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ వస్తుంది అనమాట. ఎక్కడ ఉత్పత్తి అయింది? ఏపీలో ఉత్పత్తి అయింది. అదే వస్తువు, అదే 10,000 రూపాయలు ఎక్కడ అమ్మాడు? గుజరాత్లో అమ్మాడు. ఎంత? 10,000 కదా, మనకి 1800 జిఎస్టీ అవుతుంది. అట్ ద రేట్ 18 స్లాబ్ అనుకుంటే ఈ 1800 ఎవరు తీసుకుంటారు? కేంద్రమే తీసుకుంటుంది. ఇంటిగ్రేటెడ్ అంటే కేంద్రమే తీసుకుంటుంది, కానీ సంబంధిత రాష్ట్రంతో పంచుకుంటుంది. ఏది సంబంధిత? గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏమన్నాము? డెస్టినేషన్ ట్యాక్స్ అన్నాం. అంటే గుజరాత్ తోడుతో పంచుకుంటుంది అనమాట. ఉత్పత్తి తోడుతో పంచుకోదు, గుజరాత్ తోడుతో పంచుకుంటుంది అనమాట. అది ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. యూనియన్ టెరిటరీ అంటే ఆ యూనియన్ టెరిటరీకి సంబంధించి దాంట్లో ఉందన్నమాట, టోటల్గా సంబంధిస్తుంది. అంటే ఇక్కడ సెంట్రల్ ఈ యొక్క ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే ఏంటి? సెంటరే విధిస్తుంది, సెంటరే కలెక్షన్ చేసుకుంటుంది, సెంటరే కలెక్ట్ చేసుకుంటుంది, సెంటరే విధిస్తుంది. కానీ పంచుకునేటప్పుడు మాత్రం ఆ యొక్క రెస్పెక్టెడ్ స్టేట్తో ఎక్కడైతే డెస్టినేషన్ అయ్యిందో అక్కడ వాళ్ళకి నిధులు అనేటటువంటిది డివిడెంట్ అవుతాయి అన్నమాట. అదే ఇందులో అనుకోండి, ఈ రెండిట్లో ఒకటే ఏంటి? సెంటరే మనకి కలెక్ట్ చేస్తుంది, కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక రాష్ట్రంలోనే వస్తువులు జరుగుతున్నాయి, సేవలు వస్తువులు ఒక రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోనే, మధ్యప్రదేశ్లోనే జరుగుతాయి. అటువంటి దాంట్లో ఒక వస్తువుకి సంబంధించి సెంటర్కి వెళ్తుంది, స్టేట్కి వెళ్తుంది, డైరెక్ట్గా వెళ్ళిపోద్ది అనమాట. 900 అలా వెళ్ళిపోద్ది. ఆ 900 స్టేట్కి వెళ్తుంది, 900 మనకి సెంటర్కి వెళ్ళిపోతుంది. ఇలా డివిడెంట్ అనేటటువంటిది మనకి అందులో ఈ యొక్క ప్రాసెస్లో జరుగుతుంది అనమాట. ఇక్కడ ఒకసారి చూద్దాం. సెంటర్ చూడండి, ఒక రాష్ట్రం లోపల జరిగితే కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది అనమాట.
ఉదాహరణకి విజయవాడలో ఉన్నాడు ఒక వ్యాపారి, వాడు కస్టమర్కి అమ్మాడు. విజయవాడలోనే ఉన్నాడు, విజయవాడలోనే అమ్మాడు. అంటే అదేంటి ఇంట్రా. కాబట్టి ఇదేమవుతాయి, ఎవరు వసూలు చేస్తారు? ఇద్దరు వసూలు చేస్తారు. ఆడికి సగం ఈడికి సగం వెళ్ళిపోద్ది. అయితే ఇక్కడ చూడండి, ఎస్జిఎస్టికి సంబంధించి చూడండి, ఇది ఇంట్రా అంటే ఏంటి, ఒక రాష్ట్రం లోపల జరుగుతాయి అన్నమాట. ఇంట్రా ఉదాహరణకి మనకి ₹1000 ఉంది ఒక వస్తువు ట్యాక్సిబుల్, ₹18 జిఎస్టీ అనుకుందాం @ అప్పుడు మొత్తం 180 అవుతుంది. 180లో 90 స్టేట్కి, 90 సెంట్రల్కి వెళ్ళిపోద్ది అనమాట. అయితే కస్టమర్ అయితే మొత్తం 180 చెల్లిస్తాడు, ఎక్స్ట్రా 1180 చెల్లిస్తాడు. 1180 చెల్లిస్తాడు, కానీ డివిడెంట్ మాత్రం ఒక 900, ఇక్కడ 90 కదా, ఈ 90 స్టేట్కి వెళ్తుంది, ఒక 90 సెంట్రల్గా వెళ్తుంది. ఒకటే, కాకపోతే 2గా కలెక్ట్ చేస్తుంది అనమాట. అది దాని అర్థం. ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి, స్టేట్కి మధ్యలో జరిగితే. ఉదాహరణకి మనకి ఎవరో ఒకరు హైదరాబాద్ కంపెనీ అనేటటువంటిది విజయవాడకి ఏదో అమ్మింది వస్తువు. స్టేట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మారిపోయాయి కదా, కాబట్టి ఇక్కడ ఐజిఎస్టీ వర్తిస్తుంది అనమాట. అంటే ఏంటి, సెంట్రల్, ఓన్లీ సెంటర్కే సంబంధిస్తుంది అనమాట. డైరెక్ట్ సెంటర్ కలెక్ట్ చేసుకుంటుంది. ఎవరైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి డబ్బులు ఇస్తుంది అనమాట. కస్టమర్ నుంచి మొత్తం కలెక్ట్ చేసుకుంటుంది. స్ప్లిట్టింగ్ ఇక్కడ ఉండదు. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అని ఇక్కడ రాయరు, కానీ డైరెక్ట్గా ఇక్కడ ఐజిఎస్డి అని రాస్తారు. ఎందుకు, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ప్రొడక్ట్ వెళ్ళింది కాబట్టి డైరెక్ట్ కేంద్రమే తీసుకుంటుంది. కేంద్రమే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి. ఇలా అనమాట. యూనియన్ టెరిటరీ, ఇది మనకు తెలిసిందే. యూనియన్ టెరిటరీకి సంబంధించి ఇక్కడ ఏంటి, మనకి జస్ట్ ఆ యొక్క యూనియన్ టెరిటరీ ఢిల్లీ ఉంది, అది మనకి ఇంట్రెస్ట్ యూనియన్ టెరిటరీ అవుతుంది అనమాట. ఆ రాష్ట్రంలోనే, ఆ కేంద్ర పాలితంలో, ఆ కేంద్ర ప్రాంతంలోనే జరిగి అమ్మితే. ఇందులో మనకేంటి, సేమ్ ఇంతకుముందు ఏమన్నాము, సిజిఎస్డి, ఎస్జిఎస్టీ వచ్చేది. ఇప్పుడు ఎస్జిఎస్టీ బదులు యూటీఎస్డి వస్తుంది, అంతే, ఇంకేముండదు. అది మనకి ఇక్కడ లాజిక్. ఇక్కడ చూడండి, ఏపీకే జరిగింది. విజయవాడ నుంచి విజయవాడలో అమ్ముకున్నారు, లేదా విజయవాడ నుంచి గుంటూరుకు అమ్ముకున్నారు. అప్పుడు సెంట్రల్, స్టేట్ 2 వస్తాయి, 2 సమానంగా పంచుకుంటాయి. అలా కాకుండా మనకి ఏపీ నుంచి తెలంగాణ అయ్యింది అంటే ఇదేంటి, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అవుతుంది. అంటే తెలంగాణకు డబ్బులు ఇస్తుంది ఎవరు, సెంట్రల్. అలాగే యూటీలో, అదే యూటీ అంటే సెంట్రల్లే కలెక్ట్ చేస్తుంది, అలాగే యూటీతో పంచుకుంటుంది అనమాట. ఇద్దరికి సేమ్, ఇది ఒకటే. ఏపీ ఈ సిజిఎస్డి, యూజిఎస్టీ ఒకటే అనమాట. ఒకే నిష్పత్తిలో పంచుకుంటాయి అనమాట. అది దాని అర్థం. అంత బాగానే ఉంది. ఇప్పుడు ఇన్ని వస్తువులు ఉన్నాయి, దాదాపు నిత్యావసర వస్తువులు ఎన్నో ఉన్నాయి మానవుడు ఉపయోగిస్తున్నవి. మరి ఇవన్నీ ఎవరు నిర్ణయాలు తీసుకుంటారు? ఒక స్లాబ్లో నుంచి ఇంకో స్లాబ్లో పెట్టాలంటే మనకేంటంటే ఒక జిఎస్టీ కౌన్సిల్ అనేటటువంటిది ఉందన్నమాట. దాని ప్రకారం ఇవన్నీ జరుగుతాయి. జిఎస్టీ కౌన్సిల్ మనకి కీలక నిర్ణయాలు తీసుకునే రాజ్యాంగ సంస్థ అనమాట. ఎగ్జామ్ పెట్టి పడడానికి అవకాశం ఉంటుంది. స్టాట్యూటరీ బాడీ అంటాడు, కాదు, రాజ్యాంగ సంస్థను గుర్తుంచుకోవాలి. దేని ప్రకారం, 279A ప్రకారం మనకి ఈ యొక్క రాజ్యాంగ నిబంధన అయితే తెచ్చామన్నమాట. ఎప్పుడు, 101వ రాజ్యాంగ సవరణ ప్రకారము 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది అనమాట. అది మనం గుర్తుంచుకోవాలి. మరి దీనికి ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు, ఎవరైతే కేంద్ర మంత్రి ఉంటారో వాళ్ళే, యూనియన్ ఫైనాన్స్ మినిస్టరే దీనికి చైర్పర్సన్గా ఉంటారనమాట. అలాగే ఎవరెవరు ఉంటారు మరి అందులో సభ్యులు, అందరూ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ చైర్పర్సన్గా ఉంటూ కేంద్రం తరపు నుంచి, అలాగే యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ ఫైనాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారనమాట. రాష్ట్రం నుంచి ఎవరు ఉంటారు, మనకి నార్మల్గా ఆ శాఖ సంబంధించి ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే నామినేట్ చేస్తే ఆ మంత్రి ఉంటారనమాట. మ్యాక్సిమం ఆ రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. ఏం చేస్తుంది జిఎస్టీ కౌన్సిల్, మార్పులు చేర్పులు చేస్తుంది. ఏవైనా రేట్లు పెంచాలా, 18% నుంచి 12%కి ఏవైనా వస్తువులు తేవాలా, ఇటువంటివన్నీ చేస్తుంది అనమాట.
ఎవరికైనా ఎగ్జామ్షన్ ఇవ్వాలా అంటే ఎవరినైనా ఈ యొక్క ట్యాక్స్ నుంచి బయటికి తేవాలా, లేకపోతే ఏమైనా కొంచెం లిమిట్ పెట్టాలా, ఇవన్నీ చూస్తుందన్నమాట. జిఎస్టీకి సంబంధించినవన్నీ చూస్తుందన్నమాట. కౌన్సిల్లో మనకి ఎవరు పడితే ఒకరి వల్ల అవ్వదు ఇది. అందరూ చట్టం ప్రకారము అక్కడ వచ్చేటటువంటి పోలింగ్ శాతం బట్టి మారుతుందన్నమాట. ఆ యొక్క ఓటింగ్ మెజర్మెంట్ కూడా ఉంటుందన్నమాట. ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. డెసిషన్ మేకింగ్ అనేటటువంటిది ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ ఇందులో మనకి కేంద్రానికి ఎంత వెయిటేజ్ ఉంటుంది? 1/3 వంతు వెయిటేజ్ ఉంటుందన్నమాట. మరి రాష్ట్రాలకు ఎంత వెయిటేజ్ ఉంటుంది? 2/3 వంతు వెయిటేజ్ ఉంటుంది. అంటే ఇక్కడ రాష్ట్రాలకే ఎక్కువ అనమాట వెయిటేజ్. ఇది బాగానే ఉంది. కానీ ఒక నిర్ణయం ఆమోదం పొంది చట్టంగా రావాలంటే మనకి ఎంత ఉండాలి మెజారిటీ? 3/4 అవసరం. చూడండి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సెంటర్కి ఎంత ఉంటుంది? 1/3 హక్కు ఉంటుంది. స్టేట్కి ఓటింగ్ మెజారిటీ 2/3 ఉంటుంది. అలాగే అప్రూవ్ రావాలంటే 3/4 రావాలి. అంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు ఒప్పుకోవాలన్నమాట. చెప్పుకున్నాం కదా జిఎస్టీ అనేది మనకేంటి? డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అని. ఓకేనా? ఇది వస్తువు అనేటటువంటివి ఎక్కడ ఉత్పత్తి చేస్తున్నారో అక్కడ వేయమనమాట. ఎక్కడ వేస్తామో, ఎక్కడ వినియోగిస్తున్నామో అక్కడ వేస్తామన్నమాట ట్యాక్స్. అది మనకి ఇంపార్టెంట్. తమిళనాడులో తయారైంది, ఆంధ్రప్రదేశ్లో వినియోగం, ఇక్కడ వేస్తామన్నమాట. ఆంధ్రప్రదేశ్లో వేస్తాం. షేర్ అనేటటువంటిది మనకి ఎక్కడ? ఆంధ్రప్రదేశ్కే లభిస్తుంది అనమాట వాటా. అయితే ఇక్కడ లాభాలు ఏంటి మనకి? క్యాస్కేడింగ్ తగ్గుతుంది. ఇప్పుడు చెప్పాం కదా, పన్ను మీద పన్ను ఉండదు. మనకి ఒకే పన్ను అందరికి ఒకేలా ఉంటుంది. 18% స్లాబ్ అంటే 18%, 12% స్లాబ్ అంటే 12%, అలాగే ఉంటుంది అనమాట. అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మనం పొందొచ్చు కదా. ప్రతి ఒక్కరూ ఆ యొక్క రిటైలర్ షాపోడు, హోల్సేల్ షాపోడు, ప్రొడ్యూసరు, వీళ్ళందరూ కూడా ట్యాక్స్ పొందొచ్చు అనమాట. వాళ్ళు ఇంతకు ముందున్నోడితో ఎంత కొనుక్కున్నారో అది మనకి ఇంపార్టెంట్. వాళ్ళు ఎంతకు అమ్మారు అదే ఇక్కడ ఇంపార్టెంట్. ఆ రెండు చూసుకుంటే మనకు చాలు అనమాట. అక్కడ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెప్పుకున్నాం కదా. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేటటువంటిది చెప్పుకున్నాం కదా ఇప్పుడు. ప్రొడ్యూసర్కి, అలాగే హోల్సేలర్కి, అలాగే రిటైలర్కి, వీళ్ళు ముగ్గురికి అనమాట. వీడు ఎంత కొన్నాడు అది ఇంపార్టెంట్, ఎంతకు అమ్మాడు అది ఇంపార్టెంట్. 100 కొన్నాడు, 200కి అమ్మాడు. ఈ 100 మీద జిఎస్టీ ఆల్రెడీ కడతాడు ముడి సరుకులకి. ఇది 18% స్లాబ్లో ఉందనుకుందాం. ఆడు కొన్నిది 18% స్లాబ్లో ఉందనుకుందాం. 18% స్లాబ్లో ఉంది అనుకుంటే 18% ముందే కట్టియాలి. కట్టేసి వస్తువు తెచ్చుకుంటాడు. పత్తి పంటని తెచ్చుకుంటాడు అనమాట ఉత్పత్తి చేసేటటువంటి వాడు. మరి డ్రెస్సులు ఉత్పత్తి చేయాలంటే మరి ముడి సరుకు ఉండాలి కదా. 118 రూపాయలు ఇచ్చి వీడు కొనుక్కుంటాడు అనమాట. మరి 18 రూపాయలు కట్టాడు కదా, అది సైడ్ పక్కన ఉంచుతాం. ఇది ఇన్పుట్ అవుద్ది అనమాట. మరి అవుట్పుట్ ఏంటి? 200కి అమ్మాడు. మరి 200 అమ్మాడంటే ఇందులో ట్యాక్స్ ఉంటుంది కదా. ఈ ట్యాక్స్ ఎంత? 200కి అమ్మాడంటే ఇందులో 18% అన్నాం కాబట్టి 36. 18% 200 అంటే ఎంత? 36 అవుతుంది. కాబట్టి ఈ యొక్క 36 అమ్మాడు, లాభం వచ్చింది. కానీ ఆడు ఇన్పుట్ ఎంతకి? ఇన్పుట్ ట్యాక్స్ ఆల్రెడీ ఎంత కట్టాడు? 18. ఎంత వచ్చింది? 36. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 18కి 36కి 18. ఈ 18 అలా ఉంచుతారనమాట. ఈ లైబిలిటీ, ఈ యొక్క జిఎస్టీ ట్యాక్స్ లైబిలిటీ 18 రూపాయలు అనమాట. ఈ లైబిలిటీ చేసుకోవచ్చు. అలాగే హోల్సేలర్కే కదా ఈడు అమ్మాడు 200కి. మరి ఈ 200కి అమ్మాడంటే ఈ 200 కొన్నాడేటి? కొనలేదు. ఎంత కొన్నాడు? 200 ప్లస్ జిఎస్టీ కూడా వేసే కొంటాడు కదా. అమ్మినోడు జిఎస్టీ వేసి అమ్మినాడు. ఎంతకు అమ్మాడు? 200 మీద జిఎస్టీ 36 వేసి అమ్మాడు. అంటే ఇటు 236 కొన్నాడు అనమాట. ఇటు ఈ 236 కొన్నాడు. ఆడు ఇన్పుట్ ట్యాక్స్ ఎంత? ఇన్పుట్ ట్యాక్స్ 36 రూపాయలని గుర్తించుకోవాలి ఇక్కడ. వీడికి 36, వీడికి 18. ఫస్ట్ వీడికి 18, హోల్సేలర్కి 36 అయింది. థర్డోడికి రిటైలర్కి ఎంత అవుతుంది? 54 అవుతుంది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. వీడు 300కి అమ్మాడు అనుకుందాం. ఈ 300కి అమ్మాడు. ఇందులో 18% జిఎస్టీ ఉంటుంది కదా అమ్మినాడంటే. ఇది కొనుక్కున్నాడు 300 ప్లస్ ఈ 18 అంటే 18 54. ఈ 54 అనేటటువంటిది వీడికి ఇక్కడ అవుట్పుట్ అవుతుంది. 54లో 36 తీస్తే ఎంత?
18 అంటే ఇది రూ. 18 ట్యాక్స్ వస్తుందన్నమాట. లయబిలిటీ ఉంది. ఆడు రీఫండ్‌కి అప్లై చేసుకోవచ్చు. అలా సేమ్ ఈ మూడోడికి ఇది ఇన్‌పుట్ అవుతుంది. 300కి అమ్మాడు కదా ఈడు. 300కి అమ్మితే ఈడు 354 కొనుక్కుంటాడు ఈ రిటైలరు. 400కి అమ్ముతాడు. మరి 400 మీద జీఎస్టీ ఎంత? 18 4 72. 72. ఈడు 54 వచ్చింది. ఇక్కడ 72 వచ్చింది. డిఫరెన్స్ 18. ఇప్పుడు నాకు తెలిసి అర్థమైపోయి ఉంటది. ఇలా మనకి అందరికి 18 ఉంటది. డిఫరెన్స్ వచ్చేటప్పటికి. అది ఇక్కడ ట్యాక్స్ సిస్టమ్ అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎందుకు ఇన్ని సార్లు దాదాపు 3 సార్లు చెప్పాను. ఎందుకంటే దీని మీద బిట్ అడగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఒకసారికి అర్థమైపోతే పర్వాలేదు. ఒకసారికి అర్థం అవ్వకపోతే మళ్ళీ అందుకే చెప్పానన్నమాట. ఎక్కడో ఒక సమయంలో వింటారని. నెక్స్ట్ టైం అయినా అర్థమవుతుందని. కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఏంటి? కంప్లైంట్స్ బడ్డింగ్ ఎక్కువ ఉంటాయి. ఒకలా ఇద్దరు కొన్ని కోట్ల మందిని మనము సర్వైవ్ చేయాలి. అలాగే చిన్న బిజినెస్ వాళ్ళకి కూడా చాలా కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది. అలాగే మల్టిపుల్ ట్యాక్స్ ల్యాబ్స్. ఇప్పుడు ఒక ఉత్పత్తిదారుడు ఉన్నాడు. ఆడు ఒకటే వస్తువు ఉత్పత్తి చేయడు కదా!